హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ పద్మాసన. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఇది ఒక మదర్ అండ్ డాటర్ ఛానల్. మేము మదర్ అండ్ డాటరే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఇది ఒక ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. ఇక్కడ నేను డిషెస్ అన్నీ ర్యాక్‌లో సదిరేస్తున్నాను పొద్దున్న వాష్ చేసినయి. అండ్ ఆంటీ ఇప్పుడు మళ్ళీ వస్తారు కాబట్టి అన్నీ క్లియర్ చేసి తనకి ర్యాక్ ఇచ్చేయాలి. అండ్ మా ఇంట్లో బాట్ ఆన్ చేస్తాం మేము ఫర్ ఈవినింగ్ క్లీనింగ్. సో, బాట్ రావాలంటే అన్ని మ్యాట్స్ అన్నీ ఎత్తేసి పెట్టేస్తే అప్పుడు అదొచ్చి ఊడ్చి తుడుస్తుంది. అండ్ చాలామంది నన్ను బాట్ రివ్యూ అడుగుతున్నారు. నేను అది నెక్స్ట్ ఆర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇస్తాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ ఓవర్ మిల్క్ అంతా నేను ఒక జగ్‌లో వేసేసి అండ్ బాదాం తీస్తున్నాను. నేను పొద్దున తినడం మర్చిపోయాను. సో, ఐయామ్ హావింగ్ ఇట్. అండ్ ఈవినింగ్ ఖాళీ అయిన బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. అండ్ ఇంట్లో లైట్స్ అన్నీ ఆన్ చేసేసి క్యాండిల్ పెట్టి ధూపమేస్తున్నాను. అండ్ నాకు ఈవినింగ్స్ అలా లైట్స్ అన్నీ ఆన్ చేయగానే క్యాండిల్ పెట్టి ధూపమేసి ఇంట్లో ఒక ఏదైనా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా ఏదైనా పెట్టి వింటే అది చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ ఏదన్నా తీసుకొని. కానీ ఇంకా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసాక మనకి ఇవన్నీ చాలా తగ్గిపోయాయి. కానీ మన అమ్మలు వాళ్ళు ఆ టైంలో వాళ్ళు పొద్దున, ఈవినింగ్ వాకిలి ఊడ్చడం, వాటర్ చల్లడం ఇవన్నీ వాళ్ళకి అప్పట్లో ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి. మనకిప్పుడు చాలా తక్కువ ఉంటున్నాయి ఈవినింగ్ రిచువల్స్ టు డూ. పెద్దగా ఏమీ ఉండట్లేదు. అప్పుడు వాళ్ళు తులసి కోట దగ్గర దీపం పెట్టేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు డిన్నర్ బై 8:00 మ్యాక్స్ కంప్లీట్ చేసేవాళ్ళు. కానీ మన డిన్నర్ టైమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 9, 9:30, 10 కొన్నిసార్లు 11 కూడా అవుతుంది. సో, యాహ్! వి ఆర్ బీయింగ్ సో డిఫరెంట్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్. మనం మన కల్చర్స్ ఆర్ ద బాటమ్ వేర్ వి స్టార్టెడ్ అది మర్చిపోతున్నామని ఐ ఫీల్ ఆల్వేస్. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతూ కేక్ కూడా బేక్ చేస్తున్నాను. అండ్ ఐయామ్ లెర్నింగ్ ఎంత చిన్నగా ఇంకా కేక్ బేక్ చేయడం నాకు పెద్దగా ఏమి రాదు. ఐయామ్ స్టిల్ లెర్నింగ్. కేక్ బేకింగ్‌కి అవెన్‌లో పెట్టేసి ఇంకా నేను యూజ్ చేసిన డిషెస్ అన్నీ నేను క్లీన్ చేసేస్తున్నాను. సో, నాకు కొంచెం ఓసీడీ ప్రాబ్లమ్ ఉంది. కేక్‌లో ఎగ్ యూజ్ చేసినా కాబట్టి స్మెల్ 10 సార్లు చూసుకొని తోముతా నేనేమన్నా గిన్నెలు తోమితే. ఎందుకంటే ఆ స్మెల్ అస్సలు రావద్దు అందులో నాకు. ఎగ్ తినడానికి బావుంటుంది గానీ స్మెల్ అస్సలు మంచిగుండదు. అండ్ నాలాంటి ఓసీడీ ప్రాబ్లమ్ మీలో ఎంతమందికుంది? సో, నేను యూజ్ చేసిన డిషెస్ అన్నీ వాష్ చేసేసి అవన్నీ బ్యాక్ పెట్టేసి అండ్ నేను అమ్మకి పిండి తడిపిచ్చేసి చపాతీ కోసం నేనింక బయటికెళ్ళాను. ఇట్ వాస్ మై అన్నయ్యస్ బర్త్‌డే. సో, నేను గిఫ్ట్ కొందామని నేను, తమ్ముడు బయటికెళ్ళాం. ఏం కొన్నామనేది ఇప్పుడు మీరు వ్లాగ్‌లో చూడండి. నేను, తమ్ముడు క్రోమాకెళ్ళినాము అండ్ మా ప్లాన్ ఏముండే అంటే ఎయిర్‌పోడ్స్ అండ్ ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఎప్పుడు చూస్తాను నేను డైసన్. కానీ 50,000 పెట్టి కొనడం అవసరమా అనుకున్నా. అండ్ ఈ క్రోమాలో ఈ సెట్ చాలా బావుంది. న్యూ లాంచ్ కలర్ ఎంత బావుందో. అండ్ నేను, తమ్ముడు ఎయిర్‌పోడ్స్ కొనేసినాం. వి హావ్ టేకెన్ 2 సెట్ ఆఫ్ ఎయిర్‌పోడ్స్ 2 గిఫ్టింగ్ కోసమే. అన్నయ్యకి అండ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పర్సన్ కోసం కొనిండే నేను. కానీ కొనేటప్పుడు ఇట్లా వాళ్ళకి నచ్చుతుందో లేదో అనే ఒక ఎక్సైట్‌మెంట్ తోటి తీసుకున్నా నేను. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇట్లా మన నచ్చిన వాళ్ళకి ఇట్లా గిఫ్ట్ ఇచ్చినాము అని చెప్పి హ్యాపీనెస్ కంటే, వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళలో కళ్ళలో కనిపించే హ్యాపీనెస్సే మనకి మంచిగా అనిపిస్తది చానా. అండ్ గిఫ్ట్ ప్రైజింగ్ దాని విలువ ఎంత అనే దానికంటే, ఒక పర్సన్‌కి ఆ వచ్చిన థాట్ అండ్ దాని వెనకాల వాళ్ళకున్న ఆలోచన ఇవ్వాలి అనేది. అది చాలా ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తా. అండ్ నాకు గిఫ్ట్ తీసుకోవటం కంటే ఇవ్వటం చాలా ఇష్టం. సో, నా చుట్టూ ఉండే నా మనుషుల కోసం ఐ ఆల్వేస్ ట్రై టు గిఫ్ట్ సంథింగ్. అండ్ సో, నేను అక్కడ వెళ్ళి అవన్నీ చేసేలోపు అమ్మ ఇక్కడ ఇంట్లో చేస్తున్న పనులివి. సో, అమ్మ ఈస్ మేకింగ్ చపాతీ అండ్ ఎగ్ కర్రీ ఫర్ డిన్నర్. సో, ఎగ్ కర్రీ ఏం లేదు సింపుల్ ఆయిల్ వేసి అండ్ కట్ చేసిన ఆనియన్స్, ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గిచ్చేసి కారం అండ్ ధనియా పౌడర్ వేసి మంచిగా కలిపేసి ఎగ్స్ కొట్టి అందులో పోయడం. అండ్ ఎగ్ ఒక సైడ్ మంచిగా కుక్ అయినాక దాన్ని ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ వేసి దించేయడం అంతే. వెరీ సింపుల్ కర్రీ. అండ్ అమ్మ ఎప్పుడు రెసిపీస్ చాలా సింపుల్ పెడుతది. ఎక్కువ కాంప్లెక్స్ చేయదు. అండ్ ఇట్ వుడ్ బీ ఈజీ నాకు కూడా నేర్చుకోవడానికి అని ఎక్కువగా ఏం వెయ్యదు. వెరీ సింపుల్‌గా రెసిపీ కంప్లీట్ చేసేస్తది.
అండ్ మీకు అమ్మ రెసిపీస్ ఇంకా కావాలంటే కింద రెసిపీస్ అని కామెంట్ చేయండి. నేను ఇంకా పెడతాను. అండ్ అమ్మ ఇక్కడ మాకు డిన్నర్ కోసం చపాతీ కూడా మేక్ చేసేసింది మేమొచ్చేలోపు. అండ్ ఇక్కడ అమ్మ చపాతీ ఫోల్డింగ్‌లో చేస్తుంది. అండ్ మా అమ్మమ్మ ఎక్స్‌పర్ట్ ఇన్ మేకింగ్ చపాతీస్. ఎంత సాఫ్ట్ అండ్ లేయర్స్‌గా చేస్తదో. అండ్ మహారాష్ట్ర, షోలాపూర్, బెంగుళూర్ ఇక్కడ ఫోల్డింగ్ చపాతీస్ ఎక్కువగా ఫేమస్. అండ్ మన దగ్గర నార్మల్‌గా చేస్తారు. బట్ ఫోల్డింగ్ పెడతారు, పెట్టరని కాదు. బట్ యాహ్! అక్కడ సైడ్ ఎక్కువ ఫేమస్ కదా! అండ్ ఇక్కడ నేను వచ్చేసి నెక్స్ట్ డే నైట్ కోసం నెక్స్ట్ డే మార్నింగ్ సారీ. నట్స్ అన్నీ సోక్ చేసుకుంటున్నాను. అండ్ నట్స్‌లో బాదాం అండ్ వాల్‌నట్, ఖజూర్, అంజీర్, బ్లాక్ గ్రేప్స్. అండ్ నేను అమ్మ కోసం మహాబీర గింజలు కూడా నానేస్తున్నాను. బికాస్ ఇట్ హ్యాస్ కాల్షియం, మెగ్నీషియం, ప్రాస్పరస్, హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అవి బోన్ స్ట్రెంథెనింగ్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో, ఇప్పుడు వరకు ఎవరికైనా నీస్ పెయిన్ ఉంటే అది ట్రై చేయండి. అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ డే కోసం కర్డ్ కూడా తోడుపెట్టుకుంటున్నాం. అండ్ నన్ను నా ఇన్‌స్టా షార్ట్ అండ్ యూట్యూబ్ షార్ట్‌లో ఈ సెరామిక్ బౌల్ లింక్ అడిగారు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ నేను శిల్పారామంలో తీసుకున్నాను. లింక్స్ నా దగ్గర లేవు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుస్తా. అప్పటి వరకు బాయ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.